వరంగల్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఖానాపూర్ రైతు వేదిక వద్ద రాత్రంతా యూరియా కోసం వేచి ఉన్నారు. అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న సగం మందికే యూరియా బస్తాలు దొరికాయని వాపోతున్నారు. యూరియా బస్తాల కోసం కుటుంబాలతో సహా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. తిరుపతి, చెప్పండి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా కూడా యూరియా దొరకట్లేదంటూ కుటుంబంతో సహా మొత్తం కూడా వారంతా మండల కేంద్రానికి వచ్చి యూరియా బస్తాల కోసం అనేక నిరీక్షణలు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా ఖానాపురం రైతు వేదిక వద్ద రాత్రి నుంచే రైతులు యూరియా కోసం నిరీక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్ధరాత్రి 12 గంటల నుండి క్యూ లైన్ లో మహిళా రైతులు కావచ్చు, మిగతా రైతులంతా కూడా క్యూ లైన్ లో అర్ధరాత్రి నుంచే వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత వెయిట్ చేసినప్పటికీ కూడా డే అంతా పనులు మానేసి పనులు చేయకుండా ఇక్కడికి వచ్చి వెయిట్ చేసినప్పటికీ కూడా యూరియా బస్తాలు దొరకట్లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే ఇంకా రోజు రోజుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు ఎరువుల అన్వేషణ భారం పెరుగుతూ వస్తుంది. ఉదయాన్నే పంట పొలాల్లో పనిచేయాల్సిన రైతులు రోడ్డుపైకి చేరి ఆందోళన చేస్తున్నారు. సొసైటీల వద్ద పడిగాపులు కాయడం నిత్యకృత్యమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆధార్ కార్డులతో ఆరాటం, కాళ్లు వేసుకునేటువంటి చెప్పులతో క్యూ లైన్ల పోరాటం, ఒళ్ళు కూర్చోబెట్టుకోవాల్సినటువంటి పిల్లల్ని నెత్తినెక్కించుకొని ఎరువుల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉదయ విదారకంగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మండలాల్లో, అనేక గ్రామాలలో ఇటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. యూరియా బస్తాల కోసం కుటుంబాలతో అనేక అరిగోసలు పడుతున్నాము, అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడట్లేదంటే కూడా ఆ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరంగల్ జిల్లా ఖానాపురం రైతు వేదిక వద్ద ఉన్నటువంటి రాత్రి దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ వీడియోని, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడుతూ సోషల్ మీడియాలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, రైతులు ఆవేదన చెందిన రైతులు కావచ్చు, ఆగ్రహం చెందిన రైతులంతా కూడా ఆ దృశ్యాలను రాత్రి 12 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితి ఇలా అంటూ కూడా సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. షాయిదా. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.